దేవాదేవునికి వందనండి. ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం స్వస్థత. అసలు మనకి ఎప్పుడు స్వస్థత కలుగుతుందండి? అసలు స్వస్థత కలగాలంటే మనం ఏం చేయాలి? ఈ స్వస్థత కోసం గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉందండి. అయితే చిన్న వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ శరీరం అంతా రోగాలమయమైపోయిందా? ఈరోజు దురాత్మల చేత పీడింపబడుతున్నారా? ఎక్కడ మనకు స్వస్థ ఉందండి? ఆయన్ని వెంబడిస్తే మనకు స్వస్థ కలుగుతుందండి. యేసు నామాన్ని మనం వెంబడిస్తే గనక ఆయన మనకే స్వస్థ కలుగుతుంది అని గ్రంథం సెలవిస్తుంది. వైద్యులకు పరమ వైద్యుడు ఆయన నామంలోనే స్వస్థుంది. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము.